ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చదవబడిన ఈ మాటల్లో మనం చూసేది ఏంటంటే, ఎవరైతే ఈ లోకముతో స్నేహం చేయిస్తాడో అలాంటి వ్యక్తి దేవునితో శత్రువుగా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. 4వ వచనం మరలా చదవండి. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువుగా ఉంటాడు. ఈ లోకముతో స్నేహం చేయడం, ఈ లోకములో ఏమేమి ఉన్నాయి? ఈ లోకములో మనుషులు ఉన్నారు కనుక దేవుని కోపము ఈ లోకములో ఉన్న మానవుని పైన లేదు. మీరు దేవునితో శత్రులు అవుతున్నారు అన్న ఈ పదము, ఈ లోకములో మానవులు ఎందరో ఉన్నారు. మానవులతో స్నేహం చేయడము దేవునితో శత్రుత్వం అని కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే దేవుడే ఈ లోకాన్ని ఎంతోగానో ప్రేమించాడు. అవునా కదయ్యా? దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎవరి కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే మానవుల కొరకు వచ్చాడు. ప్రతి మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము ఒకరినొకడు ప్రేమించబడడం వలన మానవుడు దేవుడితో శత్రువులు అవ్వట్లేదు. ఇక్కడ భక్తులు చెప్తున్న విషయంలో ఈ లోకములో ఉన్న పద్ధతులు, ఈ లోకములో దుష్టుడైన సాతానుడు పెట్టిన పద్ధతులు ఏదైతే ఉందో దానిని మానవుడు ప్రేమించడం వల్ల దేవునికి శత్రుత్వంగా మిగులుతున్నాడు అనేది భక్తుడు రాస్తున్న మాటలు. అనగా ఈ లోకములో దేవుడు కలిగించనివి కొన్ని ఉన్నాయి, దేవునికి సంబంధం లేనివి కొన్ని ఉన్నాయి, సాతానుకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. ఆ సాతానుకు సంబంధించినవి, సాతానుడు ఈ లోకంలో పెట్టిన వాటిని మానవుడు ప్రేమించడం వల్ల దేవునికి శత్రు అవుతున్నాడు అనేది భక్తుడు రాస్తున్న ఈ వచనం. చూద్దాం కొన్ని వాటిని మనం చూస్తే. ఈ లోకాధికారి అని ప్రభువు చెప్తున్నాడు. యోహాను సువార్త మనము 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో ప్రభువే ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి ఏమీ సంబంధము లేదు. అంటే ఈ లోకానికి ఒక అధికారి ఉన్నాడు. ఆ లోకాధికారి కొన్ని వాటిని ఈ లోకంలో ఉంచాడు. వాటిని మానవుడు ప్రేమించడం వల్ల అది దేవునితో శత్రుత్వం అనేది ఇక్కడ మనకి భక్తుడు చెప్తున్నాడు. కొన్ని మాటలు మనకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చదువుకుందాం. దేవుడు పరలోక రాజ్యములో ఒక సాదృశ్యంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో దేవునికి సంబంధము లేకుండా కొన్ని పద్ధతులను, కొన్ని ఆశలను ఈ లోకములో పెట్టి ఉన్నాడు అనడానికి ఒక ఉదాహరణ మనం చదువుకుందాం. పరలోక రాజ్యం దేనితో పోల్చి ఉందంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చక్కని మాట, ఒక ఉదాహరణగా ఈ మాట మనకు అర్థమవడానికి కొన్ని విషయాలు మనం చదువుదాం. 13వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం నుంచి మనం చదివితే, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏలయనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఏ విత్తనములమా? మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. 25వ వచనంలో, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను.
అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగెను. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా. స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, ఈ పొలం యజమానుడు ఏ విత్తనములు విత్తాడంట? మంచి విత్తనములే విత్తాడు. బాగా దున్ని మంచి విత్తనములే విత్తాడు. అయితే ఈ గురుగులు ఎవరు విత్తారు? తనకు తెలియకుండానే రాయబడినది, వారు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఆ యొక్క గురుగులు విత్తిపోయాను. ఇది ఎవరికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఆ దాసులు వచ్చి యజమానుని అడిగారు, అయ్యా, నువ్వు విత్తింది మంచి విత్తనాలే కదా, నువ్వు విత్తనివి ఈ గురుగులు గోధుమల మధ్య ఎలాగొచ్చాయి అన్నాడు. ఇది శత్రువు చేసిన పని. అలాగనే ఈ లోకములో ఉన్న ప్రతిదానిని కూడా దేవుడు మంచిదైన వాటినే దేవుడు పెట్టాడు, మంచిదైన వాటినే సృష్టించాడు, మంచిదైన వాటినే దేవుడు కలగజేశాడు. అయితే కొన్ని చెడ్డవైన వాటిని సాతానుడు విత్తాడు. కాబట్టి ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేస్తాడో అలాంటి వారు ఎవరికి శత్రువులు అంట? దేవునికి శత్రువులు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ ఏంటి అని కొన్ని మాటలు మనం గమనిస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చక్కని మాట భక్తుడు రాస్తాడు. ఏంటి ఈ లోకంలో ఉన్నాయి? దేవునితో ఒక మనిషి శత్రువు అవ్వడానికి కారణం ఏంటి? ఒక మనిషి దేవునితో వైరం పెంచుకోవడం దేని వలన అవుతుంది అనేది భక్తుడు చక్కగా రాస్తాడు. ఇవి దేవుడు కలిగించినవి కాదంట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదివితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. చాలా చక్కగా భక్తుడు రాస్తాడు ఇక్కడ. ఇది ఎవరి ద్వారా పుట్టినవి కావంట? దేవుని ద్వారా కలిగింది కాదు. ఏంటంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపడం. ఒక వ్యక్తి వీటిని ఎవరైతే ప్రేమిస్తాడో, అక్కడ చెప్పిన యాకోబు భక్తుడు చెప్పిన మాట, ఎవడు ఈ లోకాన్ని ప్రేమిస్తాడో అంటే ఏంటి అంటే, ఈ లోకములో దేవుడు కలిగించినది కానటువంటి శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబమును ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వాడు దేవునికి శత్రువు. అర్థమవుతుందా? అలాంటి వారు దేవునికి శత్రువు. ఎందుకంట అది దేవుడు కలిగించింది కాదు. మరి ఎవరు కలిగించాడు? దుష్టుడైన సాతానుడు. హల్లెలూయా. కాబట్టి 16వ వచనం చదివితే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించును గాని దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. కాబట్టి ఈనాడు ఒక వ్యక్తి లోకములో ఉన్న పద్ధతులు అనగా సాతానుడు ఉంచిన ఈ 3 వాటిని ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వారు దేవునికి శత్రు అవుతాడు. యాకోబు రాస్తాడు, ఏమని రాస్తాడు? మీరు అడుగుతున్నారు, మీకు కావాల్సింది మీరు అడుగుతున్నారు, కానీ దేవుడు మీకు ఇవ్వట్లేదు. మీరు ఆశిస్తున్నారు కానీ అది పొందుకోవట్లేదు. అది పొందుకోవడానికి మీరు యుద్ధాలు చేస్తున్నారు. అవి పొందుకోవడానికి మీరు ఒకరిని ఒకడు పోట్లాడుతున్నారు కానీ దేవుడు మీకు ఇవ్వట్లేదు. దేవుణ్ణి అడగండి, మీకు ఇస్తాడు దేవుడు. కానీ దేవుణ్ణి అడిగినను ఆయన మీకు ఇవ్వట్లేదు. కారణం ఏంటి? చదవండి. మనం చదివిన యాకోబు రాసిన పత్రికలో మనం 4వ అధ్యాయం మొదటి నుంచి ఏం చదువుకున్నాం? ప్రారంభమందు, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయములలో
పోరాడు మీ భోగేచ్ఛల్ని కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుతారు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరకట్లేదు. అయ్యా, కాబట్టి ఈనాడు దేవుణ్ణి అడుగుతున్నారు కానీ దేవుడు ఇవ్వట్లేదు. ఈనాడు మానవులకి ఆశిస్తున్నారు కానీ దేవుడు ఇవ్వట్లేదు. కారణం ఏంటి అంటే, ఎవరైతే ఈ లోకముతో స్నేహం చేస్తాడో, అంటే దేవుడు ఏదైతే ఈ భూమి మీద ఆయన చిత్తానుసారంగా ఏదైతే కలగలేదో దాన్ని ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వారికి దేవునికి శత్రువులుగా ఉన్నారు. మనం అడిగే మనము దేవునికి శత్రువులుగా ఉంటే దేవుడు అడిగిన వాటిని ఇస్తాడా? అమ్మా, అర్థమవుతుందా? మనము దేవునికి శత్రువులుగా ఉంటే, దేవునికి నచ్చని వారుగా ఉంటే, దేవునికి ఇష్టం లేని వారుగా ఉంటే మనమే అడిగేదంతా కూడా దేవుడు ఇస్తాడా? ఇస్తాడయ్యా? అందుకే చెప్తాడు, మీరు అడుగుతున్నారు కానీ దేవుడు ఇవ్వట్లేదు, మీరు ఆశిస్తున్నారు కానీ దేవుడు మీకు ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే మీరు దేవునికి శత్రువులుగా ఉన్నారు. ఎలాగా అంటే, మీరు దేవుడు ఏదైతే లోకంలో పెట్టలేదో దాన్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం ఇది దేవుని వలన పుట్టినవి కావు. వాటిని మానవుడు ప్రేమించడం వల్ల, వాటిని మానవుడు ఇష్టపడడం వల్ల, వాటిపైన నమ్మకం ఉంచడం వల్ల ఈనాడు అనేక మంది దేవునికి శత్రువులుగా ఉన్నారు. ఈ భక్తుడు ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? విశ్వాసులకే రాస్తున్నాడు. అంటే బయట వారికి కాదు, అంటే సంఘం వెలుపల ఉన్న వాళ్ళకి. ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులకు రాస్తున్నాడు. అంటే దేవుని నమ్మాము అనుకుంటున్నాము కానీ ఒక పక్క దేవునికి శత్రులుగా జీవిస్తున్నాం. అమ్మ, అర్థమవుతుందా? దేవుని విశ్వసించాం అంటున్నాము కానీ ఒక పక్క దేవునికి మనపైన నమ్మకము లేదు, ఇష్టము లేదు ఒక పక్క. కారణం ఏంటి? దేవునికి మనము శత్రులుగా ఉన్నాము కాబట్టి. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము కానీ దేవునికే మనము శత్రులుగా జీవిస్తున్నాం. అలాంటప్పుడు మనం అడిగేది దేవుడిస్తాడా? అయ్యా, ఒక మాట ఒక గ్రంథంలో రాయబడి ఉన్నది, ఒక అధ్యాయంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదుగు ప్రతి ఒక్కరికి దొరుకును అని ఒక దగ్గర రాయబడింది. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నారు కానీ దేవుడు మీకు ఇవ్వట్లేదు, మీరు ఆశిస్తున్నారు కానీ దేవుడు మీ ఆశను తీర్చట్లేదు. కారణము దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏదైతే ఈ లోకంలో పెట్టలేదో, ఏదైతే దుష్టుడు పెట్టాడో వాటిని మానవుడు ప్రేమించడం వల్ల. ఈనాడు సాతానుడు అంటే అందరికీ కోపమే, అవునా కదా? సాతానుడు నేరుగా నీ కళ్ళ ముందు కనిపిస్తే భయపడి ఉంటావా, పారిపోతావా? కనీసం కలలో కనిపించిన సాతానుడు ఆ రోజంతా నీకు అన్నం తినబుద్ధి అవ్వదు, అవునా? సాతానుడు వచ్చేస్తాడు, ఏమి కీడు కలుగుతుందో, ఏ భయం వస్తుందో అని భయపడతాం, అవునా కదా? కాబట్టి ఇక్కడ నీవు సాతాను నీకు నేరుగా కనిపించకపోయినా, సాతానుడు అంటే నీకు కోపమే కానీ, అయితే సాతానుడు పెట్టిన ఆశలు, సాతానుడు పెట్టిన పద్ధతులు నువ్వు పాటించడం ద్వారా నువ్వు సాతానుడు బిడ్డవుగా ఉన్నావు కానీ దేవుని బిడ్డగా లేవని ఇక్కడ వాక్యము మనకు ఆధారంగా ఉంది, అవునా కదమ్మా? అవునా కదా? సాతానుడు అంటే నీకు కోపమే, సాతానుడు అంటే నీకు ఇష్టం లేదు, కానీ ఈ శరీరాశలు, ఈ నేత్రాశలు, డంబము ఎవరు పెట్టింది? సాతానుడు. ఇప్పుడు వాటిని ప్రేమించడం వల్ల నువ్వు ఎవరికి చెందినవాడువి?
అవునా కదమ్మా? ఎవరికి చెందినవాడు? అందుకనే యేసు ప్రభువే యూదులను గద్దించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు మీ తండ్రి యగు సాతాను బిడ్డలు అని వారిని గద్దించాడు. దేనికి? వారికున్న అలవాట్లు, వారు చేస్తున్న పనులు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు. 8వ అధ్యాయము 44వ వచనములో స్పష్టంగా చెప్తాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను కాబట్టి ఇది దేవుడు పెట్టింది కాదు, సాతానుడు పెట్టిందే. కాబట్టి ఇలాంటి వాటితో వాటిని మనం ప్రేమించడం వల్ల, లోకములో ఉన్న వాటిని ప్రేమించడం వల్ల మనము దేవునితో శత్రువులు అయిపోతా ఉన్నాం. కాబట్టి మోషే ఐగుప్తులో ఫరో ఇంట్లో ఎదిగినప్పుడు పెద్దవాడైన తర్వాత అంత గ్రహింపులోనికి వచ్చింది. ఈనాడు దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము, కానీ దేవునితో శత్రుత్వం పెంచుకుంటే దేవుని వలన మనకి ఏ మేలు జరగదు. అర్థమవుతుందా? వింటున్నారా? దేవుని ప్రజలుగా పిలువబడుతున్నాము, కానీ దేవునికి శత్రులుగా ఉన్నామన్న సంగతి నేడు గ్రహించాలి. సాతానుడు నేరుగా నీ ముందు కనిపిస్తే భయపెట్టి పారిపోతావు. అవునా కదా? భయం కలిగి పారిపోతావు దుష్టుడంటే. అయితే నువ్వు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నావు, కానీ సాతానుడు లోకంలో పెట్టిన వాటిని ప్రేమించడం వల్ల నేడు నువ్వు సాతానుకు సంబంధించిన వాడుగా ఉన్నావు, కానీ దేవునికి సంబంధించిన వాడుగా లేవు అని యాకోబు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి శత్రువు అంటే అర్థం ఏంటి? దేవునికి సంబంధించిన వల్ల. దేవునికి శత్రువు అంటే అర్థం ఏంటి? సాతానుకు సంబంధించిన, అంటే సాతానుకు కలిగిన ఉద్దేశాలు, సాతాను కలిగిన ఆలోచనలు, సాతాను కలిగిన మనసు మానవుడు కలిగి ఉండడం వల్ల మీరు సాతానుకు సంబంధించిన వాళ్ళు అని దేవుడు సూటిగా హెచ్చరించాడు యూదులతో. కాబట్టి ఈనాడు విశ్వాసులు అనబడిన మనం సాతానుడు పెట్టిన వాటిని మనం ప్రేమించక, సాతానుడు ఈ లోకంలో పెట్టిన వాటిని మనము వాటి వైపు చూడక, దేవుడు ఏదైతే మంచి వాటిని ఈ లోకంలో పెట్టాడో, వేటిని మంచి వాటిని ఈ లోకానికి పెట్టాడో వాటిని మనం చేయడం వల్ల మనం దేవుని బిడ్డలుగా మనం పిలువబడతాం, క్రైస్తవులుగా పిలువబడతాం, దేవునికి మహిమకరంగా ఉంటాం. దేవుడు అంటాడు, వీరు నా బిడ్డలు అని. నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలు అని ఒక దగ్గర దేవుడు చెప్తాడు. అలాంటి వారుగా మనం పిలువబడాలి, అలాంటి పొజిషన్కి మనం రావాలి. యాకోబు చెప్తున్నాడు, మీరు అడుగుతారు కానీ మీరు పొందుకోవట్లేదు, మీకు కావాలనే ఆశ ఉంటుంది కానీ ఆశ తీరట్లేదు. ఎందును బట్టి? మీ పోరాటాల్లో మీరు పోట్లాడుతారు కానీ, మీరు యుద్ధం చేస్తారు కానీ మీరు పొందుకోవట్లేదు. కారణం చెప్తున్నాడు, మీరు దేవునికి శత్రులుగా ఉన్నారు. అంటే ఈ లోకంలో దేవుడు అనేక పద్ధతులను పెట్టాడు, వాటిని చేయక, దేవుడు ఏటిని కలిగించలేదో, సాతానుడు ఏది పెట్టాడో వాటిని ప్రేమించడం వల్ల నువ్వు దేవునికి శత్రువు అవుతున్నావు. ఈనాడు నీకు నువ్వే పరీక్షించుకో. సాతానుడు మన కంటికి కనిపించకపోయినా సాతానుడు పెట్టిన వాటిని నువ్వు ప్రేమించడం వల్ల ఈనాడు దేవునికి శత్రువుగా నువ్వు మిగిలిపోతున్నావు. సాతానుడు నీ కంటికి కనిపించకపోయినా సాతానుకి ఏది ఇష్టమో దాన్ని ఈ లోకములో పెట్టి ఉన్నాడు గనుక వాటిని నువ్వు ఇష్టపడడం ద్వారా దేవునికి శత్రులుగా మిగిలిపోతున్నావు. కాబట్టి దేవునికి శత్రులుగా ఎవరైతే ఉన్నారో, దేవుని పక్షంగా దేవుడు చేయాలంటే దేవుడు చెయ్యడు అని స్పష్టంగా చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు ఈనాడు మనమే హెచ్చరించుకుందాం. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం ఇవి దేవుని వలన పుట్టినవి కావు.
ఇది లోక సంబంధమైనవి అంటే ఈ లోకాధికారి ఒకడున్నాడు. ఆ లోకాధికారి పెట్టిన పద్ధతులు, శరీరాశ. ఈనాడు ఈనాడు ధనాపేక్ష మాత్రమే శరీర ఆశలు కాదు, శరీర క్రియలు కాదు, ఎన్నెన్నో ఉన్నాయి. మానవుడు ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరికి ఒకరు నిందించుకోవడం, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం, ఒకరిని ఒకరు అన్యాయం చేయడం, ఇవన్నీ కూడా శరీరాశలే. వాటిలో పడిపోయావా, నువ్వు దేవునికి శత్రువుగా ఉంటావు. కనుక అల్పకాలము పాపభోగం, అల్పకాలం కొంతకాలం సుఖం కొరకు నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు. జీవపు డమ్మం, పేరు ప్రఖ్యాతల కోసం మానవుడు ఎంత తహతహలాడిపోతున్నాడంటే మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు పేరు ప్రఖ్యాతల కొరకు ముందుకు పరిగెత్తబాకు. పేరు ప్రఖ్యాతల కొరకు నువ్వు ముందుకు పరిగెత్తబాకు. అది దుష్టుడు కలిగించే ఆలోచన. మోషే ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఈనాడు నువ్వు పేరు ప్రఖ్యాతల కొరకు పరిగెడుతున్నావా, నీకు నువ్వే పరీక్షించుకో. ఇది సాతానుడు పెట్టినవా. కాబట్టి ఈ మూడు కూడా మానవుడు ఏదో ఆశలో పడిపోతున్నాడు, ఏదో వాటిని ప్రేమిస్తున్నాడు. ఈ మూడిట్లో ఏదో వాటిని మానవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి శత్రులుగా మిగులుతున్నారు.